నిజాయితీ గల పాఠశాల బాలుడు. పూణే సమీపంలోని ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే పాఠశాల బాలుడు ఉండేవాడు. అతను 6వ తరగతి చదువుతున్నాడు. అర్జున్ తరగతిలో చాలా తెలివైన విద్యార్థి కాకపోయినా అతను ఒక మంచి గుణం వల్ల అందరికీ ఇష్టమయ్యాడు. అది అతని నిజాయితీ. ఒకరోజు పాఠశాలకు వెళ్తూ ఉండగా బస్టాప్ దగ్గర ఒక పర్సు పడి ఉండటం అతను గమనించాడు. అతను దాన్ని తీసి చూశాడు. అందులో చాలా డబ్బు మరియు ఒక గుర్తింపు కార్డు ఉన్నాయి. ఆ పర్సు వారి గ్రామంలోని ఒక వ్యక్తిదని అతనికి తెలిసింది. కొంతసేపు అర్జున్ ఆలోచించాడు. ఈ డబ్బు మన ఇంటికి చాలా ఉపయోగపడుతుంది అని అనిపించింది. కాని వెంటనే తన గురువు చెప్పిన మాట గుర్తొచ్చింది. నిజాయితీ ఉత్తమమైన విధానం. పాఠశాల ముగిసిన తర్వాత ఆ గుర్తింపు కార్డులో ఉన్న చిరునామాకు వెళ్లి పర్సును తిరిగి ఇచ్చాడు. ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయి సంతోషించాడు. అర్జున్కు బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు. కాని అర్జున్ వినయంగా తిరస్కరించాడు. నేను చేసినది సరైన పనేం అని చెప్పాడు. అతని తల్లిదండ్రులు చాలా గర్వపడ్డారు. ఆ రోజునుంచి అర్జున్ గ్రామంలోని పిల్లలందరికీ ఆదర్శంగా మారాడు.